ఈరోజు వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్య భాగము మనకి ఆయన చిత్తమును, ఆయన మార్గమును, మన నమ్మకాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన మన కోసము ఉద్దేశించినవన్నీ సమాధానకరమైనవే, సంతోషకరమైనవే. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకొచ్చే కష్టముల ద్వారాగా, సమస్యల ద్వారాగా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లోని మనము మనుషుల సహాయం కోసము వెతికితే, లేక స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిస్తే అవి మనకి దుఃఖాన్ని ఇస్తుంది. అదే మనము ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టి ఆయన ఉద్దేశాల ప్రకారం మనం నడుస్తూ ఆయన చిత్తములో, ఆయన మార్గములో నమ్మకముగా, విశ్వాసము వదలక కనిపెట్టుకొని మనం ఉంటే ఆయన వాక్కు ప్రకారము రాబో కాలమందు మన నిరీక్షణను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని మేలులతో నింపే దేవుడు. ఆయన చేసిన కార్యములు ఆలస్యమైనను అమృతము లాంటి దీవెనలతో మనల్ని, మన కుటుంబాలని సమాధానముతోనూ సంతోషముతోనూ ఆశీర్వదించే దేవుడే మన యేసయ్య. ఆమేన్.